హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ 24. నేను భాను మేకల. ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది. అది మీడియా. నేను కూడా ఒక మీడియాలో పనిచేస్తూ ఆ మీడియా గురించే ఈరోజు విమర్శలు చేసే ఆ సందర్భం వచ్చింది. సో నాకు చాలా షైగా కూడా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మంచు మోహన్ బాబు కుటుంబంపై 2 రోజుల నుంచి విపరీతంగా ప్రజాస్వామ్యంలో అసలు మరొక ప్రజా సమస్య లేనట్టు మన మీడియా ఛానళ్ళ వాళ్ళు 2 రోజుల నుంచి మంచు మోహన్ బాబు కుటుంబం పైనే ఫోకస్ పెట్టినట్లుగా మనం అందరం చూస్తున్నాం. సో ఇది నాకు చాలా బాధ అనిపించి, అరే మనం అంతా ఒక మీడియా కులంలో ఉన్నాం, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు, వాటన్నిటిపైన దృష్టి పెట్టకుండా మంచు మోహన్ బాబు కుటుంబం పైన ఎందుకు దృష్టి పెడుతున్నారనే ఒక బాధతో ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. వాస్తవానికి ఏ కుటుంబంలోనైనా కూడా గొడవలు ఉంటాయి, కుటుంబ గొడవలు ఉంటాయి. ఒక సామాన్యుడి కుటుంబాన్ని తీసుకొని సెలబ్రిటీ కుటుంబాల దాకా ఈ ప్రతి కుటుంబంలోనూ ఆస్తి తగాదాలు, లేకపోతే అన్న తమ్ముళ్ళ మధ్య గొడవలు, లేకపోతే అక్క తమ్ముళ్ళ మధ్య గొడవలు, ఇవన్నీ సహజం. ఎవరికి లేవు చెప్పండి? ప్రతి కుటుంబంలో ఉంటాయి ఇవి. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి, కుటుంబాల మధ్య గొడవలు అనేవి కామన్. మోహన్ బాబు అనే మా వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా 50 ఏళ్ల నుంచి ప్రయాణం చేస్తున్నాడు. 50 ఏళ్ల నుంచి 500 సినిమాలు పైగా ఆయన సినిమాలో నటించాడు. మంచు మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు కూడా హీరోగా రాణిస్తున్నాడు. మంచు మనోజ్ కూడా హీరోగా అనేక సినిమాలు తీశాడు. మంచు లక్ష్మీ ప్రసన్న కూడా అనేక సినిమాల్లో ఆవిడ కూడా నటిస్తుంది. సో వారి కుటుంబం అంతా సినిమాతోనే ముడిపడి ఉంది. సో సెలబ్రిటీ హోదాలో వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా మంచు మోహన్ బాబుకు కూడా అనేక రకాల జూనియర్ కాలేజెస్, స్కూల్స్, విద్యాలయాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఎటువంటి రిమార్కు మంచు మోహన్ బాబుపై, ఆయన నడిపిస్తున్నటువంటి విద్యాలయాలపై ఎటువంటి రిమార్కు లేదు. సో మరి ఎందుకు మీడియా ఇంత హైప్ ఎందుకు ఇస్తుంది? ఏ ఏ మీ ప్రతి మీడియా చూసుకున్నా కూడా మోహన్ బాబు చాలా కోపంగా ఉన్నాడు, మోహన్ బాబు మంచు మనోజ్ గేట్లు పగలగొట్టాడు, మంచు విష్ణు అరిశాడు, మంచు మనోజ్ కండలు చూపించాడు, షర్టు చినిగిపోయింది మంచు మనోజ్ది, మోహన్ బాబు అరుస్తున్నాడు. ఎందుకు ఇదంతా? ఎవరికి ప్రైవసీ ఉండదా? ఏ కుటుంబానికి ప్రైవసీ ఉండదా? ఏ కుటుంబాల్లో ఇట్లాంటి గొడవలు జరగవా? ప్రైవసీ అంటూ ఉంటుంది కదా. వాళ్ళు సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. సెలబ్రిటీ హోదాలో వాళ్ళు ఉండి వారు కూడా వాళ్ళు దగ్గినా వార్తే, వాళ్ళు తుమ్మినా వార్తే. మంచు మనోజ్ గేట్లు బద్దలు కొట్టాడంటూ ఒక మీడియా ఛానల్ చూపిస్తుంది. మంచు మనోజ్ షర్ట్ ఇప్పదీశాడని ఒక మీడియా ఛానల్ చూపిస్తుంది. మీడియాని లోపలికి రానివ్వట్లేదు, గేట్ల లోపలికి అనుమతి ఇవ్వట్లేదు మీడియాని ఒక ఛానల్ చూపిస్తుంది. ఏంటి ఇదంతా? మనకి ఈ ప్రజాస్వామ్యంలో అనేక రకాల ప్రజా సమస్యలు ఉన్నాయి. అనేక రకాల చెప్పుకోవడానికి అసలు మనకు ఖాళీ ఉండదు. వాటన్నిటి మీద మనం ఫోకస్ పెడితే అసలు మనకు మీడియా వాళ్ళకి ఖాళీ ఉండదు. అంటే నేను ఏ మీడియాని విమర్శించట్లేదు. ఇప్పుడు నిన్న మంచు మోహన్ బాబు దగ్గర ఒక మీడియా లోగో పెట్టి సార్ చెప్పండి అని ఒక ప్రశ్న అడిగితే ఆయన కోపంతో ఊగిపోయి మీడియాని దాడి చేసే పరిస్థితి మోహన్ బాబుపై వచ్చింది. ఎందుకు అంత దృష్టి ఏంటి? మనకు అంత కాన్సన్ట్రేషన్ ఎందుకు మీడియాకి? ఏ కుటుంబం ప్రైవసీ ఉండదా? వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి వివాదాలు చూసుకుంటారు. సరే, వాళ్ళు సెలబ్రిటీ హోదాగా ఉన్నారు కాబట్టి ఆ వివాదాలు కాస్త పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాయి కాబట్టి మనం వార్త వేయడంలో తప్పు లేదు. కానీ ఎంతవరకు అది? 24 గంటలు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మంచు మోహన్ బాబు కుటుంబం పైనే ఈ విమర్శలు, ఈ వార్తలు చూపించడం వారి ఒక ప్రైవసీకి భంగం కలిగించినట్టు కాదా? ప్రతి ఒక్కరికి భావస్వేచ్ఛ ప్రకటన భారత రాజ్యాంగం కల్పించిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మన మీడియాలో ఉన్నటువంటి చాలామంది వారి జీవితంలోకి తొంగి చూసే ఆ ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? సో ఇది మంచిది కాదండి. నాకు బాధ అనిపించి నేను చేస్తున్నాను. ఈరోజు మీరు అంత అత్యుత్సాహం ప్రదర్శించబట్టే మోహన్ బాబు చేయి చేసుకున్నాడు. ఇప్పుడు మోహన్ బాబు పైన కూడా కంప్లైంట్ రైజ్ అవుతుంది పోలీసు వాళ్ళు. ఎందుకు ఇదంతా? అంత అవసరం ఏముంది? సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి అనేక రకాలైనటువంటి ప్రజా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద ఫోకస్ పెట్టాలి. వాటన్నిటి మీద ఫోకస్ పెట్టి మీరు వాటిని సొల్యూషన్ చేసే విధంగా మన మీడియా వాళ్ళు, మీడియా ఛానల్స్ అందరూ ప్రయత్నం చేయాలని మా టీవీ 24 నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక నుంచైనా మోహన్ బాబు కుటుంబం పైన, మోహన్ బాబు కుటుంబంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలని అత్యుత్సాహం పక్కన పెట్టేయండి. ఇప్పుడు మోహన్ బాబు కుటుంబంలో వాళ్ళ కొడుకులు కొట్టుకుంటారు. మంచు మనోజ్ మోహన్ బాబుని కొడతాడు, మోహన్ బాబు కొడుకును కొడతాడు. అంత మాత్రాన తండ్రి కొడుకు కాకుండా పోతాడా? కొడుక్కి తండ్రి కాకుండా పోతాడా? ఇప్పుడు మనం ఇంత హైప్ ఇచ్చి మంచు కుటుంబంపై ఎంత హైప్ ఇవ్వటం వల్ల ప్రజలకు వచ్చిన లాభం ఏంటి? ప్రజలకు వచ్చిన లాభం ఏంటి చెప్పండి? ఇప్పుడు మోహన్ బాబుపై కేసు పెట్టాడు. ఏమొచ్చింది ప్రజలకి?
మోహన్ బాబు మంచు మనోజ్ని కొడతాడు, ఏమొచ్చింది ప్రజలకి? ప్రజలకు ఒరిగేది ఏంటి? లాభం ఏంటి? ప్రజలకి ఎవరికైనా ఉంటుందా? టైం వేస్ట్. వారి కుటుంబ గొడవలు వాళ్ళు ఎలా సర్ది చేసుకోవాలో, ఎలా సెటిల్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. మోహన్ బాబు ఏం చిన్న చితకా వ్యక్తి కాదు, పద్మశ్రీ అవార్డు పొందుకున్నటువంటి వ్యక్తి. ఆయనకి తెలియదా? ప్రతి కుటుంబంలో గొడవలు వస్తాయి, అవి సర్వసాధారణమే. సో ఇక నుంచైనా మీడియా వారి కుటుంబం పైన హైప్ చూపించడం, అత్యుత్సాహం ప్రదర్శించడం మానేసి అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి మీద దృష్టి పెడతారని, మోహన్ బాబు యొక్క కుటుంబ గొడవలని వారికి వదిలేసేయండి, ఎవరో ఒకరు కలగజేసుకొని సర్ది చెప్తారని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది నేను చెప్పాల్సుకున్నటువంటి విషయం. మీ అందరూ కూడా హైప్ తగ్గించి ప్రజా సమస్య మీద దృష్టి పెడతారని తెలియజేస్తూ చూస్తూనే ఉన్న టీవీ 24, నేను భాను మేకల.